పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
ముగ్గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో. నమస్కారం. ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి ఈ శుభ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ మరియు మన పాఠశాల పూర్వ విద్యార్థులందరికీ, ముఖ్యంగా దూరాల నుండి వచ్చి ఈ వేడుకకి వన్నీ తెచ్చిన పూర్వ విద్యార్థులందరికీ మరియు ఈ శుభకార్యానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు. సందర్భంగా కలుసుకోవడం, మన కృతజ్ఞతలు తెలుపుకోవడం మనకు దక్కిన గొప్ప అవకాశం. మనల్ని నవమోసాలు మోసి మనకి జన్మనిచ్చిన మన తల్లి మనకు మొదటి దైవంతో సమానం. అహర్నిశలు కష్టపడుతూ మన ఎదుగుదలకి కారణమైన తండ్రి మనకు రెండో దైవంతో సమానం. మనకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థానంలో నిలవడానికి కారణమైన గురువులు మనకు మూడవ దైవంతో సమానం. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. నేడు మనం ఒక సమావేశం కాదు, ఇది మన బాల్యానికి విద్యార్థి జీవితానికి మరలా ఒకసారి పలికే ఆహ్వానం. విడిపోయిన స్నేహాలను కలిపేది ఈ వేదిక. పుస్తకాలను భుజాలపై మోసిన రోజులు, లేటుగా వచ్చి గేటు బయట నిలబడ్డ రోజులు, పరీక్షల అనంతరం చొక్కాలను ఇంకు మరకలతో ముంచెత్తిన రోజులు, పక్కవాడి లంచ్ బాక్స్ పంచుకున్న రోజులు, లెక్కలతో కుస్తీ పట్టిన రోజులు, ఖోఖో కబడ్డీలతో దెబ్బలు తగిలిన రోజులు, ప్రక్కవాడిని కాపీ కొట్టి పరీక్ష రాసిన రోజులు, జెండా వందనం రోజున ఇచ్చే చాక్లెట్ కోసం ఎదురు చూసిన రోజులు, ఇలా మరెన్నో తీపి జ్ఞాపకాలను మనకు మరొక్కసారి గుర్తుకు తెచ్చే శుభ సందర్భం. ఈ పాఠశాల మనకు అక్షర జ్ఞానం మాత్రమే కాదు, విలువలను, క్రమశిక్షణను, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కూడా అందించింది. మనం ఏ రంగాలలో స్థిరపడినా, ఎంత దూరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మనందరి ఉమ్మడి చిరునామా ఈ పాఠశాలే. ఈ అందమైన కలయికను సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు.
ఈరోజు మనందరి ముఖాల్లో చిరునవ్వులు మెరవాలని, మన హృదయాల్లో పాత జ్ఞాపకాలు క్రొత్త ఆనందంగా మారాలి అని ఆశిస్తూ మన ఈ శుభ కార్యక్రమాన్ని చేసిన గురువులకి, విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ప్రతిభారాణి ఫర్ ద వెల్కమ్ స్పీచ్. మన కార్యక్రమానికి శుభారంభం చేయటానికి జ్ఞానానికి వెలుగుకు ప్రతీకగా దీప ప్రజ్వలను చేద్దాము. దయచేసి మా గౌరవనీయ గురువులు మరియు సీనియర్ ఫ్రెండ్స్ను వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాం దీప ప్రజ్వలన కార్యక్రమానికి. విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు. వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గానచతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సకాయ గానమత్తాయ ఉదితాయ గురుదైవతాయ గురుకులస్వాయినే గురు విక్రమాయ గమ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య కళాక్షేత్రే గురుధర్మ సదారాజాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపకండకండకాయ గీతసారాయ గీతతయ గంధమత్తాయ గోజముద్దాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రతిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టు
భాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు జనమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగ, ఇంద్ర హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, नामे जागे तव सुभाषिष मागे, गाहे तव जय गाथा. मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదాలు. శుభాకాంక్షలు, దాంతో పాటుగా నమస్కారాలు. మన పాఠశాలలో మాకు గురువులుగా పనిచేసినటువంటి పోలవరపు పున్నారావు గారు మాకు హెడ్ మాస్టర్. ఆ తర్వాత చలిచం సుబ్బారావు గారు మాకు హెడ్ మాస్టర్. చలిచం సుబ్బారావు గారితో పాటుగా మాచిరాజు రామసుబ్బారావు గారు మాకు లెక్కల మాస్టారు. వారితో పాటుగా మాకు సోషల్ చెప్పినటువంటి అచ్యుతన శ్రీరామూర్తి గారు మాకు ఒక గురువు గారు. వారితో పాటుగా మన స్కూల్లో మీకు తెలిసి పనిచేసినటువంటి కరణం శివలింగేశ్వరరావు గారు మా గురువు గారు. శివలింగేశ్వరరావు గారి తర్వాత మనకి తెలుగు ఫ్యాకల్టీలో పనిచేసినటువంటి ఆచార్యులు మాస్టర్ గారికి తర్వాత తన్నీరు బైరాగేశ్వరం గారు, మీకు ముందుగా మా గురువుగా పనిచేసినటువంటి కామినేని మల్లయ్య గారు, వీరితో పాటుగా నేనేమైనా మర్చిపోయి ఉంటే సుబ్బయ్య మాస్టర్ గుర్తు చేస్తారు. అయినాల రామారావు మాస్టర్ మాకు సోషల్ మాస్టరు. ఉట్ల సుబ్బారావు గారు, ఉట్ల నాగేశ్వరరావు గారు, మెడబలిమి శ్యాంప్రసాద్ గారు, వీరందరూ కూడా మీకు గురువులు ప్లస్ మాకు గురువులు. మీకు మాకు కలిపినటువంటి గురువులు. మేము చదువుకునేటప్పుడు మాకు అమిత చక్కలిగిలి పెట్టినటువంటి గురువులు. దురదృష్టవశాత్తు వీరెవరు కూడా మనతో ఈ రోజున ఈ ఆనందాన్ని పంచుకోవడానికి లేరు. ఆ పరంగా నాకు చాలా బాధ కలిగిస్తుంది. మా మరొక గురువు గారు ఆనందరావు మాస్టర్ గారు అండ్ నాగమలయ్య మాస్టర్, తోటకూర శేషగిరావు మాస్టారు, బొద్దులూరి సాంబశివరావు మాస్టారు అండ్ బల్లిపల్లి ఆంజనేయులు మాస్టారు. మా ప్రియ విద్యార్థి పూర్ణచంద్రరావు ఇందాక చెప్తే అండ్ లిస్ట్ ఎక్కడ మిస్ కాకుండా మేము ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళమి. బట్ అలా చేశాడని బాబు అడగడం వల్ల నేను కొంచెం తడుముకోవాల్సి వస్తుంది. దయచేసి నన్ను క్షమించగలరు. సో వీరంతా కూడా మాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కొందరైతే మాకు విద్యా బుద్ధులు చెప్పినటువంటి వారు మరికొందరు. ఇప్పుడే మరొకరు గుర్తుకొచ్చారు. మాకు తెలుగు నేర్పినటువంటి రామచంద్రుల సత్యనారాయణ మాస్టర్. వీరు మన మధ్య లేనందుకు కొల్లా సూర్యనారాయణ మాస్టారు,
అండ్ కొల్లా సూర్యనారాయణ మాస్టర్ని, పొన్నవ రామారావు మాస్టర్ని అండ్ ఎలా మేము పోల్చుకుంటామంటే ఆ రోజుల్లో ఇంగ్లీష్ పిక్చర్స్లో లారెల్ అండ్ హార్డీ అండ్ ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఒకరు బాగా లావుగా ఉండేవారు, ఒకరు బాగా సన్నగా ఉండేవారు. అండ్ ఇలా పోల్చుకునేవారు. సో రామారావు మాస్టారు అండ్ మనతో చక్కగా హ్యాపీగా లివ్ చేస్తున్నారు. సూర్యనారాయణ మాస్టర్ మాత్రం మనతో లేరు. అండ్ ఈ వీరు అండ్ నాకు చదువు చెప్పినటువంటి గురువులు అందరూ కూడా నాకు వందనీయులు. అండ్ అలాగే మీకు చదువు చెప్పినటువంటి గురువులందరూ కూడా మీకు వందనీయులు. అండ్ వీరితో పాటుగా పూర్ణచంద్రరావు వారి సహ విద్యార్థినులు ఎవరైతే లేరో వాళ్ళ జాబితా కూడా చదువుతారు. అందరినీ చదివిన తర్వాత మనం లేచి 2 నిమిషాలు వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని అండ్ మౌనం పాటిద్దాం. విద్యార్థులు మనతో పాటు ఎందుకు ఇబ్బందికరంగా ఉంది అనౌన్స్ చేయడానికి కూడా నేమ్స్, కానీ చక్కగా తప్పటం లేదు. సో నేను 1 by 1 స్టార్ట్ చేస్తాను. కేతమాల ప్రసాదరావు గొల్లపాలెం, తుమ్మాటి యహోషవ గుణసపొడి, దండా మురళీమోహన్ తిమ్మసముద్రం, కొల్లా ప్రసాద్ తిమ్మసముద్రం, రాచూరి వెంకట్రావు తిమ్మసముద్రం, దేవతోటి విజయకోటేశ్వరరావు తిమ్మసముద్రం, టంటం లింగేశ్వరరావు తిమ్మసముద్రం, నూర్పాట్ షర్మిల తిమ్మసముద్రం, తోడే రంగారావు సంతరావు, నూనె చిట్టిబాబు సంతరావు, చెన్నకేశ్వరి సంతరావు, చోడా అనంతలక్ష్మి సంతరావు. ఓకే, వీళ్ళందరూ మనతో పాటు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. యాక్చువల్గా నేను లిస్ట్ పెంచినప్పుడు కూడా కొంచెం చాలా బాధపడి రిపేర్ చేశాను. వాళ్ళ నేమ్స్ దగ్గర వాళ్ళు లేరు అని చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. కనీసం ఈ 2 నిమిషాలైనా వాళ్ళకి మౌనం పాటిద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోడే రంగారావు పేరు నేను చెప్పాను లేదు మర్చిపోయాను, మళ్ళీ చెప్తున్నాను. నా ప్రేమితుడు మళ్ళీ చెప్పాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి సతీష్ బ్యాటరీ. మన గురువు గారులకి పుష్పగుచ్చాలను ఇవ్వటానికి గణిత శాస్త్ర ఉపాధ్యాయులు మరియు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు అయిన ముద్దన రఘుకుమార్ గారు మాస్టర్ గారిని వేదికపైకి గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మేడం ఒక సైడ్ దగ్గర జరగండి మేడం. ఒక లిట్ సైడ్కి రండి, ఇంకో లిట్ సైడ్కి రండి. ఓకేలా చూడండి. ధన్యవాదాలు మాస్టర్ గారండి. తదుపరి జీవితం, ప్రకృతి, మన శరీరాన్ని అర్థం చేసుకునేలా విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఆరోగ్యం మరియు పర్యావరణంపై బలమైన శాస్త్రీయ పునాదిని అందించారు. మీ బోధనలకు మనఃపూర్వక కృతజ్ఞతలు. అలాంటి మా జీవశాస్త్రం ఉపాధ్యాయులు శ్రీ తేళ్ల కృష్ణమూర్తి మాస్టారు గారికి గౌరవపూర్వకంగా వేదికపైకి సమయపాలన, జట్టు భావనను విద్యార్థుల్లో పెంపొందించారు. నాయకత్వం, ధైర్యం, శారీరక దృఢత్వాన్ని అభివృద్ధి చేశారు. తరగతి బయట కూడా వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టారు. బలమైన మరియు బాధ్యత గల వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దారు. అలాంటి మా వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ ఉన్నం రామారావు మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాము.
ఒకసారి నుంచోండి సార్ ఒకసారి మేడం ఒకసారి నుంచోండి. పర్లేదు నుంచోండి నుంచోండి. ధన్యవాదాలు మాస్టర్ గారండి. తదుపరి పాఠశాల పరిపాలనా వ్యవహారాలను క్రమబద్ధంగా నిర్వహించారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల అవసరాలకు నిబద్ధతతో సహకరించారు. పాఠశాల నిర్వహణలో బాధ్యతాయుతమైన పాత్రను పోషించారు. అలాంటి మన ఇమ్మడిశెట్టి సుబ్బారావు మాస్టర్ గారిని గౌరవపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్ ఒకసారి బొక్కే తీసుకోండి. నుంచోండి సార్ నుంచోండి ఒకసారి. భౌతిక, రసాయన, వృక్ష మరియు జంతు శాస్త్రాల్లో తొలి అడుగులు వేయించారు. భాష మరియు సంభాషణ శక్తిని విద్యార్థులకు అందించారు. సాహిత్యం మరియు వ్యాకరణం ద్వారా వ్యక్తీకరణ నైపుణ్యాలను అభివృద్ధి చేశారు. మాట్లాడటంలో, రాయడంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. మీ బోధనలు ప్రపంచానికి తలుపులు తెరిచాయి. అలాంటి మన ఆంగ్ల భాషా ఉపాధ్యాయులైన మన రమణ మాస్టర్ గారిని ఆనందంతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానిద్దాం. ఆలోచనకు బలమైన శిక్షణ ఇచ్చారు. ఇంజనీరింగ్, శాస్త్రం, సాంకేతికను గట్టిగా పునాదిని వేశారు. మన విశ్లేషణాత్మక ఆలోచనకు వీరు కారణమయ్యారు. అలాంటి మన గణిత శాస్త్ర ఉపాధ్యాయులు చిగురుపాటి సుబ్బయ్య మాస్టర్ గారిని గర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. స్వాగతం పలకాలి. సార్ ఒకసారి నుంచోండి, ఒకసారి చూడండి. చూడండి ప్రస్తుతం బోధిస్తూ ఉన్నారు. సమాజం, సంస్కృతి, పౌర బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు. దేశం మరియు ప్రపంచం యొక్క గతం, వర్తమానం గురించి ఆలోచించేలా ప్రేరేపిస్తూ ఉన్నారు. విద్యార్థుల్లో సామాజిక అవగాహన మరియు విలువలను నిర్మిస్తూ అలాంటి మన సాంఘిక శాస్త్రం మరియు ఆంగ్ల శాస్త్ర ఉపాధ్యాయులైన రావి చంద్రశేఖర్ మాస్టర్ గారిని గౌరవపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మీ హర్షధ్వానాలతో స్వాగతం చెప్పండి. సార్ ఒకసారి నుంచోండి. సార్ మేడం ఒకసారి నుంచోండి. పాలనా వ్యవహారాలను క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల అవసరాలకు నిబద్ధతతో సహకరిస్తున్నారు. పాఠశాల నిర్వహణలో బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తున్నారు. అలాంటి మన ముద్దన వెంకట్రావు మాస్టర్ గారిని గౌరవపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒకసారి చూడండి. హలో ఫ్రెండ్స్, సో మీ అందరికీ ఒక చిన్న అప్డేట్. సో మీకు అందరికీ తెలిసినట్లుగా మన క్లాస్మేట్ అయిన అన్నపూర్ణ, సో ఫైట్ మాస్టర్స్ అయిన రామ్ లక్ష్మణ్, అందులో రామ్ గారి భార్య మన క్లాస్మేట్ అన్నపూర్ణ గారు, వారి రోజు మన సెషన్కి రావడం జరిగింది. సో మనందరి కోసం రామ్ గారు ఒక మంచి మెసేజ్ పంపించారు. మీ అందరికీ ఇప్పుడు దాన్ని ప్రజెంట్ చేయబోతున్నాను.
అబ్రహం లింకన్. హక్కు ఒక హ్యాపీనెస్ ఫ్రెండ్సే. ఆ తర్వాత గురువు మన ప్రపంచానికి ముందుకెళ్తానికి నేర్పే గురువుకి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గురువులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. బట్ ఎవరికి వచ్చిందో ఈ థాటు, వెరీ గుడ్ థాటు, ఇలాగా 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా కలుసుకుందాం ఒక ఆలోచన నాకు నచ్చింది. అలాగే అన్నపూర్ణ అప్పుడప్పుడు మాకు నైట్లో పుట్టినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేశారు, 10th క్లాస్ కలుసుకుంటామంట సంక్రాంతికి అన్నప్పుడు. మా అన్నపూర్ణ మాకు వచ్చిన ఆనందం వేసింది. నాకు ఇట్లాంటి ఒక సందర్భం అనేది చాలా మన ఫ్యామిలీలో పిల్లలు సంసారం ఉండడం కామనేను. కాబట్టి అప్పుడప్పుడు చిన్నప్పుడు ఆ చదువుకున్న ఆ ఎంజాయ్, ఆ టీనేజ్లో ఉన్న ఒక ఆనందం చూడు, అది నిజమైన ఆనందం. ఆ ఆనందం మీ అందరూ కలుసుకున్నప్పుడు మీ ముఖంలో అవన్నీ ఒక వాళ్ళకి గుర్తు వస్తుంటాయి. ఆ గుర్తు వచ్చినప్పుడు మా ఇంట్లో ప్రపంచంలో మనకి ఎన్ని కష్టాలు ఉండి, ఎన్ని సుఖం, ఎన్ని బాధ ఉండగా మర్చిపోయి ఒక తేజస్ ఉంటుంది చూడు, అది నిజమైన ఆనందం. ఈ థాట్ వచ్చిన ఎవరికి వచ్చిందా కానీ వాళ్ళందరికీ మా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే గురువులు, మా అన్నపూర్ణ ఒకప్పుడు నాకు చెప్తూ ఉంటుంది, నా ఫ్యామిలీ గొడవ అయినప్పుడు ఒక 6 months స్కూల్కి వెళ్ళకుండా గ్యాప్ ఇచ్చిందంట. అప్పుడు గురువులే ఫోన్ చేసి, అమ్మా వచ్చి చదువుకో, చాలా మంచిది, నేను ఫ్యూచర్ పోతా అని చెప్పి గురువులే పిలిపించి నన్ను స్కూల్లో చదివించారు. ఆ స్కూల్లో చదివినప్పుడు గురువులకి ఎంతో నాకు ఆనందంగా అనిపించింది. అంటే నన్ను పిలిచి నన్ను నా తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం ఉంటూ వాళ్ళు పిలిచినందుకు నేను ఆనందించిందని చెప్పుకుంటూ అనుకున్నాను. అలాగే వచ్చి నా ఒక 4 నెలలు ఫ్రెండ్స్కి దూరంగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అన్నా అందరూ అన్నా తప్పుగా చూస్తారేమో అని నేను గిల్టీకి ఫీల్ అయ్యాను. కాబట్టి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను ఎవరు కూడా నా తప్పుని ఏలుపెట్టి చూపించుకోండి, నన్ను అందరూ ప్రేమగా పలకరించాడు అన్నప్పుడు నా హృదయం ఎంతో ఆనందం వేసిందని చెప్పడం నాకు ఎంతో ఆనందం వేసింది. ఫ్రెండ్సే ఈ ప్రపంచంలో ప్రాబ్లాన్ని ఏలుకి చూపకుండా ప్రాబ్లాన్ని అంతా షేర్ చేసుకోవటంలో ఫ్రెండ్స్ అంటే ఈక్వల్ టు గాడ్ ఫ్రెండ్స్. కాబట్టి మేము అందరూ కలుసుకోవడంలో ఆనందంగా ఉంది. ఇలాగే సంవత్సరం కలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయమని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఇట్లు మీ రామదాసు. థ్యాంక్ యూ. తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ప్లాన్ చేసినట్టుగా మన గ్రూప్ ఫోటో అనేది ఈవినింగ్ లోపు రావాలి అంటే సో ఉన్న టయాన్ని బట్టి మనం ఫోటో దిగవలసిందిగా కోరుచున్నారు వాళ్ళు. సో మన అందరం కలిసి ఫస్ట్ ఒక గ్రూప్ ఫోటో ప్లాన్ చేద్దాం. సో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. మా తెలుగు
కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాషాచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా.